ఆమె అమెరికాకి వెళ్ళి చదువుకుందో లేదో అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఆమె ఏం చదువుకుంది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే శిఖం భూమి పట్టా భూమిగా ఉంటుందని ఆయన చెప్పారు, ఎవరు, రంగనాథ్ గారు. అంత చెప్పిన తర్వాత కూడా మీకు దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఆ రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఆమెకు తెలిసిన తర్వాత ఇంకా మాటలు ఎందుకు? ఒకవేళ అసలు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాలు నిజంగా నేను అలాంటిది అయితే తీసేసుకోండి అని ప్రభుత్వానికి ఇచ్చేస్తా అని చెప్పాడు. మరి ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్తున్నాం కదా, వాళ్ళు కదా జడ్జ్ చేస్తుంది, ఈమె ఎలా జడ్జ్ చేస్తుంది? మరి ఇదే ఈమె ఆస్తుల చిట్టా బయట పెడుతుందా? ఏదైతే తెలంగాణ జాగృతి పేరుతో ఎంత ఫండ్ కలెక్ట్ చేస్తుందో అందరికి తెలుసుగా. దానికి ఏంటమ్మా, దాని లెక్కలు ఏంటమ్మా అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడలే. అంటే మనదైతే ఒకలాగా మాట్లాడచ్చు, అవతల అయితే ఒకలాగా ఇప్పుడు మాట్లాడే ఎవరైనా ఒకటే చెప్తున్నాడు, మీ నిజాయితీని, ఆయన నిజాయితీని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న నిజాయితీని పెట్టండి, మీ ఆస్తులది చిట్టా పెట్టండి, చూద్దాం మీరు ఎంత నిజాయితీ పనులు తెలుస్తుంది. సోకాల్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ ఆస్తుల శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, ఆయన కూడా రిలీజ్ చేస్తాడు.